ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళు లేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో మీరు తిరుగుతా వెళ్తా ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను తాను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు.